అలానే ఫస్ట్ వచ్చిన ప్రోటోకాలే మళ్ళీ మొత్తం కంటిన్యూ చేస్తామని కూడా లేదు. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెషన్స్ మళ్ళీ వాళ్ళతో కనుక్కోవడం అనేది జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది. సో ఎవ్రీ సెషన్ తర్వాత కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఎలా ఉంది మీకు, బాగుందా లేదా, ఇంకా ఎక్కువ చేంజ్ కావాలనిపిస్తుంది, ఐ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అన్నట్టు. సో ఇంతకు ముందు మనకి సరస్వతి గారి కేసులో కూడా మనం తనని అడిగాము, తను దాంట్లో కూడా నాకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇలా అని చెప్పేసి రాసింది అనమాట. సో ఒకవేళ అప్పుడు ఎవరైనా ఉండేసి నాకు రిజల్ట్ కనిపించట్లేదు అంటే అప్పుడు మళ్ళీ డాక్టర్ ఉండేసి ఆ ట్రీట్మెంట్ కొంచెం చేంజ్ చేయడము, వేరేది చేయడము, అది చేసి దెన్ వి విల్ ట్రై టు గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఓకే, చిన్న క్వశ్చన్, అసలు ఎందుకని మీరు ఇట్లా పర్మనెంట్ మేకప్ చేయాలని చెప్పని ఎందుకని అనుకున్నారు మీరు? అంటే ఇది ఎలా ఉందంటే మీరు అనుకోవచ్చు, అంటే మీరు అనొచ్చు సార్ మీరు అలా అంటారు, చాలా వరకు అప్గ్రేడ్ అవుతున్నారు అందరూ కూడా మనం ల్యాండ్లైన్ నుంచి ఉండిపోలేదు కదా, మొబైల్కి వచ్చాం కదా అన్నట్టు మీరు అనొచ్చు, స్మార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఏ వచ్చేసిందని. అంటే మేకప్ విషయంలో అంటే మన స్కిన్ విషయంలో కానీ దీంట్లో మన బ్యూటీకి సంబంధించిన దాంట్లో పర్మనెంట్ చేయాలని చెప్పని మీరు ఎందుకని మీకు ఆ థాట్ వచ్చింది? ఫస్ట్ యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది పర్మనెంట్ మేకప్గా స్టార్ట్ చేసాము. పర్మనెంట్ మేకప్ అంటే ఐబ్రోస్ అండ్ లిప్స్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్, ఇది నేను పెట్టిన పేరు కాదు. ఎలాగైతే ఇలా బొటాక్స్ అని పెట్టారో ఫిల్లర్, అలా పర్మనెంట్ మేకప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, తీసుకొని వచ్చారు. ఇది బయట కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ ఫేమస్, చాలా ఫేమస్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు అది ఇక్కడ లేదు. ఎక్కడ ఐబ్రో మైక్రో బ్లీడింగ్ చేయించుకోవాలి అని అంటే ఢిల్లీకి వెళ్ళాలి, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళాలి, లేదు అంటే అట్లీస్ట్ ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి. సో అలాంటి టైంలో ఇక్కడ ఎందుకు హైదరాబాద్లో ఇది రాకూడదు? అప్పటిదాకా లేదు అసలు. ఫస్ట్ పీపుల్ మేము 2018 2019 లో we were the first people to start permanent makeup in Hyderabad. ఓకే, ఐబ్రోస్ లిప్స్ అనే కాకుండా పర్మనెంట్ మేకప్ లో ఐబ్రోస్ అండ్ లిప్స్ అనేవి మెయిన్ గా మేము తీసుకున్నాం. సో అందులో పర్మనెంట్ ఐ లైనర్ కూడా ఉంటుంది, మోల్ క్రియేషన్ ఉంటుంది, అవన్నీ మేము తీసుకోలేదు. వీ టుక్ ఓన్లీ బ్రౌజ్ అండ్ లిప్స్, దాని మీద మేము వర్క్ చేసాం అనమాట. సో అలా ఎస్టాబ్లిష్ చేసాం దీన్ని. స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దాని తర్వాత డర్మటాలజిస్ట్ ని హైర్ చేసుకొని డర్మటాలజీ క్లినిక్ గా, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ క్లినిక్ గా ఇది మారింది. సో వాళ్ళతో టీమ్ అప్ అయ్యి we have built this. ఓకే, అంటే మీరు చెప్తున్న ప్రకారంగా అంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఒరిజినల్ చెప్తున్నారు, అన్ని లీగల్గా అన్నీ ఉన్నాయి, లైసెన్సులు అని చెప్పి అంటున్నారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీరు ఒక మంచి కమర్షియల్ హాస్పిటల్ రన్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్లీ ఓపెన్ చేసాం కదండి. సో యాజ్ వి టోల్డ్, వి స్టార్టెడ్ విత్ పర్మనెంట్ మేకప్. మెల్లమెల్లగా మేము డర్మటాలజీ హైర్ చేసుకొని స్కిన్ అండ్ హెయిర్ కేర్ లోకి వచ్చాము. ఇప్పుడు రీసెంట్లీ ప్లాస్టిక్ సర్జన్స్ తో టీమ్ అప్ అయ్యాము. సో మేము వి గాట్ ఇంటూ ప్లాస్టిక్ సర్జరీస్, కాస్మెటిక్ గైనకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసాము హెచ్కే హాస్పిటల్స్ లో. ఓకే, ఒక మల్టీ స్పెషాలిటీ అయితే అన్నమాట. అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎస్థెటిక్స్, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి బెస్ట్ సర్జన్స్, బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ టెక్నాలజీ, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. మీ దగ్గర ఉన్న క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళు సాటిస్ఫై అని చెప్పని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్? ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మీ కంప్లైంట్స్ రావడం కానీ, ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా మేము వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తాము. సో డెఫినెట్లీ కంప్లైంట్స్ రాకుండా ఉండవు, కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఫర్ షూర్, కానీ వెంటనే మేము రిజాల్వ్ చేస్తూ ఉంటాము. అంటే ఏంటి, త్వరగా నాకు నేను తెల్లగా అయిపోలే, లేదంటే త్వరగా అట్లా అలాంటివి అంటారా? అలా కాదు, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను, కొంతమందికి రిజల్ట్ అనేది వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్ మీద. కొంతమందికి నాకు జస్ట్ ఇలా ఉంటే చాలు అని అనిపిస్తుంది, లిప్ కలర్ కరెక్షనే తీసుకుందాం పర్మనెంట్ మేకప్లో. కొంతమందికి నాకు డార్క్నెస్ తగ్గితే చాలు అంటారు, ఇంకొంతమంది నాకు కలర్ వచ్చేయాలి, నేను అసలు ఇంకా లిప్స్టిక్ కూడా పెట్టుకోకూడదు, ఈ కలర్ వచ్చేయాలి అని. సో వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనేది డాక్టర్స్ కౌన్సిల్ చేసి ఇది ఇంతవరకు రిజల్ట్ వస్తుంది, సో దాని ప్రకారంగా. సో ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. సో నాకు చాలా పింక్ బ్రైట్ రెడ్ కలర్ లిప్స్ వచ్చేయాలి పర్మనెంట్ మేకప్లో అంటే దాట్ ఈస్ నాట్ పాసిబుల్. కొంచెం బేబీ న్యాచురల్ వాళ్ళ దానికి తగ్గట్టు ఉంటుంది. దాన్ని మేము రిజాల్వ్ చేస్తూ ఉంటాము, రీకౌన్సిల్ చేస్తూ ఉంటాము, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉందో వాళ్ళకి ఒక ఇది ఇస్తాం. సపోజ్ ఒక 90 వరకు పాసిబిలిటీ ఉంది అని అంటే మేము చెప్పేది 50-60 అనే చెప్తాం. బెటర్ గా వస్తే ఇంకా దిల్ ఫీల్ హ్యాపీ అన్న స్టైల్లోనే. సో ఈ ఎక్విప్మెంట్ కూడా ఇది కూడా ఎక్కడ లేదండి. చాలా అంటే చైనీస్ మోడల్స్ చాలా వచ్చున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఆ మోడల్స్ యూజ్ చేస్తుంటారు. ఈ మోడల్ దిస్ ఇస్ ఫ్రమ్ జర్మనీ అగైన్. సో ఇది ఐ థింక్ వెరీ ఫ్యూ క్లినిక్స్ లో ఉంది హైదరాబాద్ లో. వెరీ ఫ్యూ క్లినిక్స్, ఐ థింక్ చాలా ఫ్యూ క్లినిక్స్ లోనే ఉంది, అన్నిట్లో లేదు.
ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారనేది? సో ఇది మీ స్కిన్ మనం ఇంతకుముందు టెస్ట్ తీసుకున్నాం కదా, సో వీ కెన్ నో ది లెవెల్స్, ఎంతవరకు ఎక్కడెక్కడ పిగ్మెంటెడ్ ఏరియా ఉంది, మీ స్కిన్ సెన్సిటివిటీ ఉంది. ఇంకా డాక్టర్ చూసి ఇక్కడ నుంచి షీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, సెన్సిటివ్ ఎక్కడ ఏరియాస్ లో ఉన్నాయి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది. ఓకే. సో ఇందులో మనకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. పోర్స్ ఎలా ఉన్నాయి, స్పాట్స్ ఎలా ఉన్నాయి, వ్రింకిల్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్ హెడ్స్ ఏంటి, వైట్ హెడ్స్ ఏంటి, ఫిజికల్ ఏజ్ ఎలా ఉంది, ఓకే, ప్రతి ఒక్క రిపోర్ట్ ఇందులో వచ్చేస్తుంది. అకార్డింగ్లీ ఇది ఇక్కడ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ అక్కడ నుంచి ఏ సెషన్స్ ఎన్ని తీసుకోవాలి, ఏం వాడాలి అనేది కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం. డెఫినెట్గా అండి. ఎందుకనంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్స్ని అయితే నేను కలుస్తాను, మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ మీద కూడా అంటే మీ దగ్గర ఆ ఎలిగేషన్లో అదొక ఎలిగేషన్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళతో కూడా నేను ఒకసారి మాట్లాడాను. రైట్. అంటే ఇప్పుడు హెచ్కేలో డాక్టర్స్ అనే డెర్మటాలజిస్టులు లేరు అని చెప్పి అనేది ఎలిగేషన్ అయితే ఉంది. రైట్. నేనైతే మాత్రం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ టెస్ట్లు. చిన్న రిక్వెస్ట్, కెమెరాస్ వద్దు, ఎందుకంటే మా డాక్టర్స్ ని చాలా హెరాస్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి, కలవండి, తన సర్టిఫికేట్ చూడండి. సర్టిఫికేట్స్ అయితే మేము ఆల్రెడీ అన్ని పెట్టేసాము. తను ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా వచ్చి కూర్చున్నారు, అందరితో చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని. కానీ ఉన్నాను అని తెలిసిన తర్వాత కూడా చాలా మంది చాలా మాటలు అనడము, చాలా హరాస్ చేయడం, ఇక్కడ వదిలేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, సో ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో వాళ్ళు కూడా కొంచెం ఇదే ఉన్నారు. డెఫినెట్గానే. ఎందుకంటే నేను అసలు డాక్టర్ ఉన్నారా లేదని చూడడానికి వచ్చాను. నేను పర్సనల్గా నేను డాక్టర్ ఉన్నారా లేదని చూస్తాను. మీరు ఎట్లా నాకు ఆ టెస్ట్లన్నీ చేశారు కాబట్టి ఎట్లా ఉందో ఏంటి, అసలు డాక్టర్ డెర్మటాలజిస్ట్ అయినా కాదా, అసలు వాళ్ళు చెప్పే ప్రొసీజర్ అనేది రైట్ రాంగ్ అనేది నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఒకసారి నేను వెళ్తున్నా. మరి మనం అయితే కన్సల్టేషన్ ఫామ్ తీసుకున్నాము, ఫిల్అప్ చేసాము. డాక్టర్ గారిని అయితే మాత్రం కన్సల్ట్ అయ్యాను. అయితే వాళ్ళు నాకు ముందు ఏదైతే ప్రాసెస్ చేశారో, అంటే డెర్మటాలజిస్ట్కి వెళ్ళే ముందు మనకి ఏవైతే టెస్టులు చేస్తారో, మన స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఏవైతే టెస్టులు చేస్తారో ఆ టెస్టులు అనేది ఇందాక మీరు చూశారు. ఆ ప్రాసెస్ అనేది జరిగింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ప్రిస్క్రిప్షన్ అయితే మాత్రం కాదు, ఇది జస్ట్ కన్సల్టేషన్ ఫామే. అయితే మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మాత్రం, సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ రాశారు. అది కూడా నా స్కిన్ గురించి పూర్తిగా చెప్పారు. నేను చెప్పని కూడా, నాకు తెలియని కూడా చాలా వరకు చెప్పారు వాళ్ళు. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు నా స్కిన్ ఎట్లయితే ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యే ఫేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను రీసెంట్గా అంటే మార్నింగే నేను బియర్డ్ తీశాను. సో ఇదేంటంటే అన్ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ కూడా వాళ్ళు క్లియర్గా చూపించారు. యాక్చువల్గా ఇవి డెర్మటాలజిస్టులు మాత్రమే చెప్పగలరు. అది కూడా ఎలా అంటే టోటల్ నా స్కిన్కున్న హెల్త్ ఎట్లా ఉంది, అదేవిధంగా డీపిన్స్, నాకు సంబంధించిన ఈ డీపిన్స్ కూడా జనరల్గా నాకు ఈ డీపిన్స్ గురించి సరిగ్గా అంత తెలియదు. మనం చాలా వరకు ఏంటంటే పులిపిర్లు అని చెప్పని అనుకుంటాం. అవి ఎలా అంటే కట్ అయితే ఆ బ్లడ్ అనేది ఇంకో దగ్గరికి టచ్ అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అని చెప్పని అంటారు. కానీ ఈ డీపిన్స్ అనేవి కూడా వాటికి డిఫరెన్స్ అంట. ఇవి కూడా వాళ్ళు చెప్పి అవి మనం ఎట్లా ఒక చిన్న ట్రీట్మెంట్తో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.